నమస్కారం అండి. అమావాస్య రోజు భైరవ ఉపాసన. మరి దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అమావాస్య రోజు భైరవ ఉపాసన చాలా విశేషమైనదని చెప్పవచ్చు. ముఖ్యంగా భైరవ ఉపాసన సాయంత్రం పూటనే చేయాలి. ఇలా భైరవుడు ఆరాధన చేయడం వలన శత్రు బాధలు, అనుమానాలు, కుటుంబ కలహాలు, ఆస్తి గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు వేసి భైరవుని స్మరిస్తూ ఇల్లంతా ధూపం వేయాలి. తర్వాత సాంబ్రాణి పైన బిర్యానీ ఆకులు వేసి మీ భర్త పిల్లలకు ఆ సాంబ్రాణి వేయాలి. ఇలా చేసినట్లయితే తరచుగా కింద పడడము, దెబ్బలు, దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. భైరవుడికి తీపి పదార్థాలు లడ్డూలంటే చాలా ఇష్టము. కాబట్టి వాటిని నైవేద్యంగా పెట్టి కుక్కకి ఆహారంగా పెట్టినట్లయితే శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి.